నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. ఈరోజు మనం బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాలలో ఒకప్పుడు భారతదేశంలో ఆర్థిక శాఖ రైల్వే శాఖకు తప్ప మిగిలినటువంటి అన్ని శాఖలకు బడ్జెట్ని తయారు చేస్తూ ఉండేది. ముఖ్యంగా భారతదేశంలో బడ్జెట్ను తయారు చేసి ప్రకటించేది ఆర్థిక శాఖ, రైల్వే బడ్జెట్ను తయారు చేసి ప్రకటించేది రైల్వే శాఖ. భారతదేశంలో మొట్టమొదట రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టేవారు, ఆ తర్వాత సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టేవారు. రైల్వే బడ్జెట్కి సాధారణ బడ్జెట్కి మధ్యలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టేవారు. ఎస్ అండి, భారతదేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికంటే ముందు రోజు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టేవారు. ఆర్థిక సర్వేకు ముందు రోజు రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టేవారు. ముఖ్యంగా భారతదేశంలో రైల్వే బడ్జెట్ అనేటటువంటిది వేరు చేసి చూపించేవారు. అందుకే ఆర్థిక శాఖ రైల్వే శాఖకు తప్ప మిగిలిన అన్ని శాఖలకు బడ్జెట్ను తయారు చేసేది. రైల్వే బడ్జెట్ను రూపొందించి ప్రకటించేది రైల్వే శాఖ. మరి సాధారణంగా బడ్జెట్ను రూపొందించి ప్రకటించేది ఆర్థిక శాఖ. భారతదేశంలో 1921వ సంవత్సరంలో అక్వర్త్ కమిటీ, అండి అక్వర్త్ కమిటీ సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ ను వేరు చేసి చూపించమని, వేరు చేసి ప్రకటించమని 1921లో అక్వర్త్ కమిటీ సూచించింది. అక్వర్త్ కమిటీ సూచన మేరకు 1924 నుండి భారతదేశంలో సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ ను వేరు చేసి చూపించడం ప్రారంభించారు. స్వతంత్ర అనంతరం కూడా ఆ బడ్జెట్ ని అలాగే కొనసాగించారు. కానీ ఇటీవల 2016 సెప్టెంబర్లో బిబేక్ దేబ్రాయ్ కమిటీ ప్రత్యేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒక సూచన చేసింది. భారతదేశంలో రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో కలిపి ప్రవేశపెట్టమని, సపరేట్ గా ప్రవేశపెట్టొద్దని, సాధారణ బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ ని విలీనం చేసి ఒకటే బడ్జెట్ గా ప్రవేశపెట్టమని సూచించింది. అలా బిబేక్ దేబ్రాయ్ కమిటీ సూచన మేరకు 2017-2018 నుండి భారతదేశంలో బడ్జెట్ ను, ముఖ్యంగా రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో కలిపి ప్రవేశపెడుతూ వస్తున్నారు. ఈ విధంగా ఒకప్పుడు రైల్వే బడ్జెట్ ను వేరు చేసి చూపించారు. ప్రస్తుతం రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో కలిపి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ రెండు అంశాలను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.